మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేసి చేయటం వెనక ఏంటి ఉద్దేశం, అయినా ఏం దొరకలేదంటే కారణం ఏంటి? అట్లాగే ఓట్లు కొనుగోళ్లలో మీరు 5,000 రూపాయలు అని చెబుతున్నారంట, ఇంకోళ్ళు ఎవరో 3,000 చెబుతున్నారంట. ఈ పాయింట్ల మీద కూడా మాట్లాడండి దయచేసి. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశంలో మీరు పోతా ఉన్నారు. మేము రాజకీయం చేసే ఉద్దేశంలో మేము ముందుకు పోతున్నాం. హైదరాబాద్కు ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేసినాం, మా భవిష్యత్ ప్రణాళిక ఏందని కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. మెట్రోకు సంబంధించి విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఫేజ్ 2 ఫేజ్ 3 ఆల్రెడీ కృష్ణా వాటర్ మేమే తీసుకొచ్చినాం. గోదావరి వాటర్ దేవబోతా ఉన్నాం. మూసిని పునరుజ్జీవిస్తామని చెప్పినాం. పేదోళ్ళ ఇల్లు కూడా కొడతామని చెప్తున్నాము. రైమత్ నగర్ వచ్చి పేదోళ్ళ ఇల్లు కూడా కొడతామని చెప్తున్నాము. రంగనాథుడు రామ వచ్చిపోమని ఒకసారి ఏంది మాట్లాడేది? ఏంది నువ్వు ఏంది హైదరాబాద్ ఏం చేసినావు? పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతున్నావు. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడుతున్నావు బ్రదర్, మంచిగా మాట్లాడు. అభ్యంతర పదాలు వాడదు, నేను కూడా ఒప్పుకోవట్లేదు. సారీ మీరు అట్లా ఆ పదం వాడద్దు దయచేసి. సారీ ఆయన కూడా పొరపాటున అన్నాడులే కానీ కావాలని అనలేదు. సారీ విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకుంటే అది సంస్కారంగా ఉంటుంది. రైట్, ఓకే చరణ్ గారు ఓకే, ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. రైట్, చరణ్ గారు చెప్పండి ఏంటి మర్రి జనార్దన్ రెడ్డి ఇష్యూ కానీ అట్లాగే ఓట్ల బేరాల వ్యవహారాల మీద కానీ మాట్లాడండి దయచేసి. నేను చెప్పా కదా, నేనే సారీ చెప్పా కదా. ఏం మాట్లాడు ఊకే మధ్యలో చూడండి, నాకు అర్థం కాదు. రైట్, విషయానికి రండి దయచేసి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుడు. అయినా కూడా అభ్యంతరకర పదాలు వాడదు. నేనే చెప్పా కదా, నేనే సారీ చెప్పా కదా ఆయన తరఫున మీకు. ఆయన చెప్పినా చెప్పని నేను సారీ చెప్తున్నా. మాట్లాడుతున్నారు మీరు. రైట్, విషయానికి రండి. ముఖ్యమంత్రి రైట్, విషయం అంతా డైవర్ట్ అయిపోయింది. సార్ మా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1,500 నుంచి 2,500 లాభం జరుగుతాం. మా 60,000 కుటుంబాలు 200 లీటర్లకు ఉచిత కరెంట్ అంతా ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మేము. అదే కాదు సన్న బియ్యం సార్, కేంద్ర ప్రభుత్వం వాట ఎంతండి? 51% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాట 49%. కోటి కార్డులు ఉంటే 50 లక్షలకే కేంద్రం భరిస్తూ మొత్తం భరిస్తున్నాం. ఇంకొకటి మేము అరువు తీసుకుని చెప్తున్నాం. మా అభ్యర్థి మీ పార్టీలో ఎవరు సార్? భారతీయ జనతా పార్టీ సంబంధించి మీ ఫ్లోర్ లీడర్ మా కాంగ్రెస్ పార్టీ, కౌన్సిల్ లో ఫ్లోర్ లీడర్ మా కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీలో 7-8 మంది ఎంపీలు ఉంటే 6 మంది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఊరు కదా. మీ పార్టీలో ఎవరైనా ఉన్నారా? నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ మహేష్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చింది సార్? మహేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే అన్ని పార్టీలు తిరిగి వచ్చింది. మీరు ఆ పాయింట్ చెబితే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. ఒక ఎంఐఎం పోలేదు, ఇంకా ఎంఐఎం బాకీ ఉంది. ఎంఐఎం ఒకటి బాకీ కాదు. నేను అడిగిన వాడికి సమాధానం చెప్పండి దయచేసి. చరణ్ గారు మీ దగ్గర సమాధానం ఉంటే దయచేసి మీరైనా కూడా మీరు మీ వాదన చెప్పారు, నాకేం అభ్యంతరం లేదు ఇంతవరకు. నేను అడిగింది ఏంటంటే మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు ఎందుకు చేశారు, ఏమి దొరకలేదట కదా, దాని మీద ఆరోపణ చేశారు. ఓట్ల కొనుగోలులో పోటీ పడుతున్నారని వార్తలు వచ్చినాయి పత్రికల్లో, వారింటి మీద మాట్లాడి. సార్ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1,515 కోట్లు ఉన్నాయి. సోషల్ మీడియాకు ప్రతి నెల 1,515 కోట్లు వాళ్ళ అకౌంట్ లో. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో, జాతీయ స్థాయి అకౌంట్ లో మా అకౌంట్ లో ఉంది 900 కోట్లు. వాళ్ళతో మేము పోటీ పడతాం సార్. వాళ్ళకి దాదాపు 30 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తాడు, హరీష్ రావు గారు శాటిలైట్ ఛానల్ మేనేజ్ చేస్తారని చెప్పి కల్వకుంట్ల ఖైదీ గారు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ అకౌంట్ లో అన్ని పైసలు ఉన్నాయి, మా అకౌంట్ లో పైసలు వేస్తారు. మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో ఎంత కాదు దాన్ని బట్టి చెప్పండి. వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు, మీరు ఎంత ఇవ్వగలుగుతారు, బీజేపీ వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు? మేము ప్రజలు నమ్ముకున్నాం, డెవలప్మెంట్ నమ్ముకున్నాం. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది, పైసలు నమ్ముకుంది. కాబట్టి పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెడుతున్నారు. బినామీ వ్యవహారం అంతా కూడా ముడిపడి ఉంది. ఇక్కడ గోపినాథ్ గారు మరణం వెనక మిస్టరీ ఉంది. సంజయ్ గారు లేఖ రాస్తే దాని మీద విచారణ చేపిస్తాం. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ గారి ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయం బయటపడుతుంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా అభ్యర్థి 50,000 మెజారిటీ తక్కువ కూడా గెలవబోతా ఉన్నాం. నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పి ముద్రేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే
భారతీయ జనతా కిషన్ రెడ్డి గారు తందాని అంటున్నాడు. Right. అంటే మా అభ్యర్థి రౌడీ అవుతారా? నవీన్ యాదవ్ గారు మీకు Right, good, good. బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న ఒక వ్యక్తి. రైట్ ఒక్క ఒక నిమిషం యువకుడు మళ్ళీ మరి మిగతా మీరు కూడా రౌడీ అవకాశం ఇవ్వాలి కదా. చేస్తే ఎట్లా? ఒక్క నిమిషం పోలీసు రైట్ యంత్రాంగాన్ని ఎంత 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 ఖర్చు పెడుతున్నారు? మీరే ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ వారు అంటారు. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రూల్స్ ఉన్నాయో ఆ విధంగానే ఖర్చు పెడుతున్నాం స్పష్టంగా. నిన్న అది ఎలక్షన్ ఓట్లకి ఎంత పెట్టి కొనుగోలు చేయబోతున్నారని ఒక పత్రిక మేము చేసిన కాంగ్రెస్ అనుకూలమైన 10 పత్రిక 3,000 రూపాయలు సంవత్సరాలు మీ అనుకూలమైన పత్రిక 5,000 రూపాయలని రాసింది సార్. కాంగ్రెస్. 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజల ముందు ఉంచినాం మేము స్పష్టంగా. గతంలో అంతే, ఇప్పుడు అంతే, రేపు కూడా అంతే. మేము ఏం చేసినామో చెప్తున్నాం, ఏం క్లియర్గా ఉంది. రెండోది, నిన్న పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని ముఖ్యమంత్రి గారు ఒక కార్పొరేటర్ కంటే మొత్తం గల్లీలు తిరుక్కుంటా ఈ మరిచెన్నారెడ్డి మా జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద సోదాలు జరిపారు. ఏం జరిగింది సార్? బ్యాగులు మోసే సంస్కృతి, ఓట్లను కొనే సంస్కృతి, ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి వాళ్ళ సంస్కృతి సార్, కాంగ్రెస్ సంస్కృతి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా సార్. మనం అందరూ వీడియో ఫుటేజ్లు చూసినాం కదా. వాళ్ళ గురువు గారు పంపితే కొన్నది ఆయన కదా. మాకు ఆ సంస్కృతి లేదు, ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి లేదు. వాళ్ళకు దేశంలో పెద్ద చరిత్ర ఉంది. ఎమ్మెల్యేలను ఎట్లా కొనాలి, ప్రభుత్వాలను ఎట్లా కూల్చాలనేది కాంగ్రెస్ పెట్టిన విద్య. కానీ మా మీద అంటే ఏముంది సార్? మేము అట్లేం లేదు. మేము చేసిన అభివృద్ధిని కేటీఆర్ గారు అదే చెప్తారు. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, కరెంటు ఏ విధంగా 24 గంటలు మేము మొట్టమొదటిసారి ఇచ్చినాం సార్. ఇప్పుడు రోజు కరెంటు పోతుంది. మీ ఏరియాలో, మీరున్న ఏరియాలో కరెంటు పోతుంది. చెప్పండి సార్. రోజు పొద్దున గంట, సాయంత్రం గంట తీస్తారు. అంతకుముందు పోయిందా సార్? 9 ఏళ్లలో 24 గంటలు కరెంటు ఉండేది. అంటే గతం మేము చేసింది చెప్పుకుంటూ ఓట్లు అడగడం ఒక సిస్టమ్ సార్. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఈరోజు మొత్తం యాంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను మొత్తం వాడి ఈరోజు 80% మేము గెలవాలని 5,000 ఓట్లు, 5,000 అవుతే 6,000 అయినా కొందామని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాడు స్పష్టంగా. ఇంకోటి, ఇంతకుముందు కాంగ్రెస్ కరీంనగర్ గ్రూపు, ఖమ్మం గ్రూపు, హైదరాబాద్ కాంగ్రెస్ ఎవరిని నమ్ముతలేడు. ఓన్లీ ఈరోజు ఎవరిని నమ్ముకున్నాడు అంటే అసదుద్దీన్ ఓవైసీని నమ్ముకున్నాడు. అసదుద్దీన్ ఓవైసీని నమ్ముకునే కదా ఈ రోజు జూబ్లీ ఎలక్షన్ గెలవాలనుకుంటాడు తప్ప ఈ రోజు ఈ ఎలక్షన్ చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు సార్. ఓన్లీ అసద్ అండ్ రేవంత్ రెడ్డి. సుభాష్ గారు చెప్పండి, వీళ్ళిద్దరు ఎంత ఓట్లు కొనబోతున్నారు, మీరు ఎంత కొంటారు సార్? ఇప్పుడు ఇప్పుడు మొన్న అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటంటే కేసీఆర్ ఇంటికి పోయినారు. అక్కడికి అంటే ఫామ్ హౌస్ మేము డెవలప్మెంట్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, ఒక ఎజెండా, ఒక ప్లాన్ పెడుతున్నారు కదా. కేసీఆర్ గారు అన్ని విని లాస్ట్కు ఎన్ని ఓట్లు పర్చేస్ చేస్తున్నారు, ఎంత పెడుతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా అన్నాడు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజ్ అయిన ఎలక్షన్స్. ఓట్ పర్చేజ్ ఎంత చేస్తున్నాం అనే దాని మీద అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. తర్వాత నెక్స్ట్ డే చెప్తున్నారు అన్నట్టు ఇది అదేంటంటే 5,000, 6,000, 7,000 అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఒక్కొక్క టార్గెట్ ఇచ్చినాడు. ఇదేమో వీళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఏంటంటే ఒక్కొక్క డివిజన్కు ఇద్దరు మంత్రులను పెట్టినాడు. రేపు పొద్దున మీరు మంత్రులు కానీ పని కానీ ఏం చేయాలంటే కూడా మీరే ఖర్చు పెట్టుకోవాలి, మీరే ఏంటంటే వసూలు చేయాలి, మీరే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, మా దగ్గర అసలు ఏం లేదు, జాతీయ పార్టీ మాకు ఏంటంటే మొత్తం ఎంత 1,000 కోట్లు కూడా లేవు అని చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. పొట్టు సంపాదించడం డబ్బులు ఉన్నాయి కంప్లీట్గా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏంటంటే బీహార్కు ఏంటంటే అదేమంటారు, డబ్బులు కాదు, డబ్బులు పంపిస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏదో ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. వాళ్ళ ఆ టెక్నాలజీ వల్ల 5 నిమిషాలు ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే ఎక్కడ ఉన్నారండి అని రెవెన్యూ మినిస్టర్ ఏమంటే ఇక్కడ ఉండాలా, ఏంటంటే బీహార్లో పోయి ఏంటంటే ప్రియాంక గాంధీ దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే డబ్బులు ఇచ్చినందుకు. ఇది ట్రాన్స్ఫర్ ఏంటంటే వైర్ ట్రాన్స్ఫర్ అంటారు, వైర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇద్దరు మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్ గా చేస్తే పట్టుకుంటారు, అన్అఫీషియల్ గా ఎక్కడి నుంచి యూఎస్ నుంచి ఎక్కడి నుంచో వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి వస్తాయి. అది ఒక టెక్నాలజీ కాంగ్రెస్ పార్టీ దగ్గర. వాళ్ళు అడిగితే చెప్తారు కరెక్ట్గా. నేనేమంటున్నాను అంటే ఈ 2 పార్టీలు ఒకలేమో కేసీఆర్ గారేమో డబ్బులు ఎంత ఖర్చు పెట్టినారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో 100% మీరు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టారు, మంత్రులకే అప్పు చెప్పిండు. ఆ తర్వాత ఏమంటున్నాడు, మీ గురించి చెప్పండి. మేమేమంటే డెవలప్మెంట్ మీద మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. జనసేన వాళ్ళు వచ్చి మీకు మద్దతు ప్రకటించారు, మీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఎవరు చెప్పినారు? ఎక్కడ మాకేం అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది
అసలు ఒరిజినల్ బీజేపీ కాకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన బీజేపీ నేతలు చంద్రబాబు గారికి వీరభజన చేస్తున్నారు. ఇక్కడ మీకేమో తెలుగుదేశం ఎర్త్ పెడుతుంది, కాంగ్రెస్ మద్దతిస్తుందనే వాదన వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఇచ్చేస్తున్నారు. మరి ఏమిటి అసలు ఎన్డీఏనా లేకపోతే తెలుగుదేశం మద్దతు మీకు వస్తుందా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీకు ప్రచారం చేస్తారా, వాళ్ళు చేయరా? తద్వారా చేయకపోతే కాంగ్రెస్ కి వాళ్ళు మేలు చేయడమే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడికి రారండి. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వాళ్ళు చెప్పినారు. ఏం చెప్తున్నారంటే క్యాడర్ మొత్తం ఏంటంటే బీజేపీకి సపోర్ట్ చేయడం అని చెప్పి అఫీషియల్ గా చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాడర్ మాకు 100% అంటే మాకే సపోర్ట్ చేస్తుంది కదా, కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్? అక్కడ మాకేంటంటే జనసేన ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడా? రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాడా? ఎవరన్నా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఎందుకు పెడతాడు? ఇంతకు ఎందుకు పెట్టలేదు? నిజంగా ఎన్టీఆర్ అభిమానం ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పెడతాడు? ఎలక్షన్స్ అడిగినా మేము ఇప్పుడు అడుగుతున్నాం, డైరెక్ట్ అడుగుతున్నాం. చంద్రబాబు గారి సపోర్ట్ మీకు ఉందా లేదా? 100% ప్రచారానికి రారు, బై ఎలక్షన్స్ ఎవరు రారు. కేసీఆర్ వచ్చినాడా? కేసీఆర్ వచ్చినాడా? కేసీఆర్ వచ్చినాడా? కేసీఆర్ అయితే రాలే కదా. కేసీఆర్ అయితే రాలే కదా. కేసీఆర్ స్టార్ క్యాంపెయిన్ మద్దతు ఇవ్వకపోయినా కూడా మీరేం ఫీల్ కావట్లేదు అంతే. 100% మాకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఫీల్ ఎందుకు కారండి? ఆల్రెడీ ఏంటంటే మాట్లాడారు, వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పినారు. మీరేమో వాళ్ళకి భయం చేస్తున్నారు, వాళ్ళేమో మీకు ఎర్త్ పెడుతున్నారు. ఏం పెడతారు? అర్థం పెడతలేరు. ఏంటంటే ఇంకేం పెడతలేరు. ఏమంటున్నారంటే రెండు పార్టీలు ఒక దిక్కు ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ మాకు అఫీషియల్ గా మద్దతు ఇస్తుంది. చెప్పడం అనేది మీకు గొప్పతనం. ఎందుకంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అధికారికంగా వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్ కి అక్కడ తెలుగుదేశానికి భయం చేస్తా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ కి భయం చేస్తా ఉంటే మీరెవరు ఫీల్ కాకపోవడం అనేది చాలా చిత్రమైన పరిస్థితి. ఏదైనా తెలుగుదేశం మొత్తం మీకే ఉందా? చరణ్ గారు సంక్షిప్తంగా మాటలు చెప్పండి సార్. చంద్రబాబు గారి మద్దతు తెలుగుదేశం మద్దతు మేము కోరలేదు. వచ్చేస్తుందా సార్? మాకు సెటిలర్స్ కావచ్చు, హైదరాబాద్ ప్రజలు, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో హైదరాబాద్ ఉండడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసిన శూన్యం. కాంగ్రెస్ పార్టీగా మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డి కేటీఆర్ గారు అడ్డుకుంటుడు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి అర్థమైంది. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది కదా సార్. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసింది శూన్యం. చాలా స్పష్టంగా చెప్పినాం. ఖచ్చితంగా హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువైపు అంటే చంద్రబాబు గారి మద్దతు అనండి ఏదన్నా వాళ్ళకున్న కొద్ది మందే కావచ్చు. రాష్ట్ర కమిటీ ఇప్పటి వరకు మద్దతు ఇవ్వలేదు ఇక్కడికి, బీజేపీకి ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి? శిష్యుడికి మద్దతు ఇస్తున్నట్టు అంతే కదా. ఇవ్వలేడు కదా, ఓపెన్ గా చెప్పలేడు కాబట్టి ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు. ఫీల్ కావట్లేదు. వాళ్ళు గెలిచేది కాదు, ఓడేది కాదు కదా. ఏమైనా ఉన్నదా? వాళ్ళు 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో ఉంటారు. అయిపోయి వాళ్ళకి ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అనుకుందాం టీడీపీ ఏం లాభం సార్? శిశువుడికి ఇస్తేనన్నా కనీసం రెఫరెండం ఏమైనా బయట పడితే అనే ఆశతో ఆయన సైలెంట్ గా ఉన్నాడు అంటే అర్థం అంతే కదా సార్. ఓకే.